నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మనకి 30వ తేదీ మార్చి 2025 సంవత్సరం రోజున ఉగాది. ఈ ఉగాది నుండి మొదలుకొని నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ఆ నూతన సంవత్సరానికి పేరు ఏమిటంటే విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మరి కన్యారాశి వారికి సంవత్సర ఫలితం ఎలాగుంటుందో సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇది తెలుసుకునే ముందు ఒక విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీ జాతకాన్ని పరిశీలించుకోవాల్సిందే. ఎంచేతనంటే మీ జాతకంలో మరి లగ్నాధిపతి ఎవరు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అనుకూలమా అననుకూలమా, శుభగ్రహ దశ అశుభగ్రహ దశ ముందు మీకు తెలియాలి. ఒకవేళ అశుభగ్రహ దశ జరుగుతున్నప్పుడు ఫలితాలు అనేటువంటి తారుమారైపోతుంటాయి. గోచారం ఎంత బాగున్నప్పటికీ కూడా ఎన్నో టెస్టింగ్ పీరియడ్స్ మాత్రం నిలబడవలసి వస్తుంది, ఎన్నో పరీక్షలకు లోను కావాల్సి వస్తుంది. కాబట్టి అది మాత్రం తెలుసుకున్న తర్వాతనే ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు గోచారం అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మీరు ముందుకు అడుగులు వేసేటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి. ఇకపోతే ఈ విశ్వావసు నామ సంవత్సరానికి రాజు ఎవరయ్యానంటే, లేదా సైన్యాధిపతి ఎవరంటే, మేఘాధిపతిగా అర్ఘాధిపతి ఎవరనంటే, ఈ 4 ఆధిపత్యాలు ఎవరివంటే రవివి మాత్రమే. చంద్రుడు మాత్రం ఖచ్చితంగా మంత్రి అయ్యాడు. ఆ తర్వాత కనుక తీసుకుంటే ఈ యొక్క పూర్వ సస్యాధిపతి గురువు అయ్యాడు. ఆ తర్వాత అపర సస్యాధిపతి ధాన్యాధిపతి ఏమో కుజుడయ్యాడు. ఆ తర్వాత రసాధిపతి శనైశ్వరుడయ్యాడు. ఆ తర్వాత బుధుడు మాత్రం నీరసాధిపతి అయ్యాడు. సో ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగా తెలుసు. ఎంచేతనంటే సప్తగ్రహ కూటం వల్ల 29వ తేదీన ఖచ్చితంగా ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అవుతుందని, భూకంపాలు ఉంటాయని, నీటి గండాలు ఉంటాయని, మనకి వాయు ప్రమాదాలు ఉంటాయని మనకి ఈపాటికే తెలిసిపోయింది. కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని రాశుల వాళ్ళు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక వ్యక్తిగతంగా కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఈ కన్యారాశి వాళ్ళకి మరి ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఈ కన్యారాశిలోకి వస్తాయనేటువంటి విషయం మీకు తెలిసినా మళ్ళీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తెలవని వారికి అర్థమవుతుంది. ఎంచేతనంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత హస్తా నక్షత్రం 1 నుండి 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు మాత్రమే ఇందులో ఉండటం జరుగుతుంది. వాళ్ళే కన్యారాశికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇకపోతే ఈ యొక్క కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉంటాయని కనుక తెలుసుకోవాల్సి అంటే, ఆదాయం 14, వ్యయం 2, అంటే విపరీతమైనటువంటి సంపాదన వీళ్ళకి కలుగుతోంది. ఆ తర్వాత రాజపూజ్యం అనేది 6, అవమానం 6. అంటే ఎంత రాజపూజ్యం అంటే ఎంత గౌరవాన్ని పొందుతారో అంత అవమానాలు కూడా పొందుతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ బోధపడాల్సి వస్తుంది. ఇక్కడ మరి ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో మరి ఎంత జాగ్రత్తగా వీలైతే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోకుండా సేవింగ్స్ అనేటువంటి విషయాన్ని కనుక మీరు అడాప్ట్ చేసినట్టయితే మీకు రాబోయే సమయంలో ఏదైనా ఛాలెంజెస్ వస్తే మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక గ్రహ గమనాలను బట్టి ఎలా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి ఒక్కసారి వీక్షిద్దాం. 29న అల్లకల్లోలంగానే ఉంది. 30వ తేదీ నుంచి మాత్రం ఏమైనా మార్పు వస్తుందంటే వెంటనే మార్పు ఏమి రావటం లేదు. ఏదైనా మార్పు వస్తుందంటే మాత్రం శనైశ్వరుడు ఎలాగో 29వ తేదీ మార్చి 2025న కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే అక్కడ అనేక గ్రహాలు ఉన్నాయి, అంటే 6 గ్రహాలు ఉన్నాయి. నెప్చ్యూన్తో పాటు 7 గ్రహాలు. గురువేమో వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతోంది. మళ్ళీ కుజుడేమో మిథున రాశిలో ఉండటం, కేతువేమో కన్యారాశిలో, ఇలాగ జరుగుతోంది. అన్నీ ఇంచుమించు కన్యారాశినే చూస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మాత్రం కొంచెం ఆందోళనకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా గురు వీక్షణ క్షేమకరం కాబట్టి ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆత్మస్థైర్యం బాగానే ఉంటుంది, సోదరుల మధ్యలో సఖ్యత బాగా ఉంటుంది, సంతానం విషయంలో బాగానే ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా పర్వాలేదు, అంత అద్భుతాలు ఏం చూడకపోయినా ఏమి పెద్ద ఆపద లేదు, అనారోగ్య పరిస్థితులు ఏమీ లేవు. కొంచెం ఒక రకమైనటువంటి
ఆనందంగా రకరకాలుగా గడిచిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మే మాసంలో కనుక తీసుకున్నట్టయితే గురువు వీక్షణ ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశిలో ఉండటం చేత ఖచ్చితంగా వీళ్ళకి మరి ఈ యొక్క లగ్న పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, మానసిక పరిస్థితి కూడా బాగానే ఉంది, ఆ తర్వాత ధైర్యం బాగానే ఉంది, ధైర్య సాహసే లక్ష్మి నా సంతానం కూడా బాగానే ఉంది. అక్కడ కూడా పెద్దగా తేడా ఏమీ రావటం లేదు. జూన్ మాసంలో కనుక తీసుకుంటే ధనాదాయం బాగానే ఉంది. ఎంచేతనంటే ఇక్కడ దశమ భావంలోకి ఈ గురువు వస్తున్నాడు కాబట్టి అటు ఉద్యోగం కానీ లేదా వృత్తి కానీ వ్యాపారం కానీ ఏదైనా కావచ్చు, చాలా గౌరవంతో పాటు సంపాదన కూడా బాగుండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆయన వీక్షణ కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ధనాన్ని చూస్తోంది, గృహాన్ని చూస్తోంది, శత్రురోగ రుణాలు లేకుండా చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి బాగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఇక్కడి నుంచే మనకేమిటంటే ఏదైతే ఆదాయం 14 అన్నాను కదా, అక్కడి నుంచే కౌంట్ స్టార్ట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. మరి భాగ్యస్థానంలో అంటే ఈ యొక్క జూలై మాసంలో కూడా ధనస్థానాన్ని చూస్తున్నాడు గురువు, సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు, ఆ తర్వాత షష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా మనకి కళత్రం, ఆ తర్వాత శత్రురోగ రుణాలు లేకపోవటం, ఆ తర్వాత ధనాదాయం బాగుండటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే అష్టమాన్ని అంటే ఈ యొక్క ఆగస్టు మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ పరిస్థితులు అన్నీ అలాగనే ఉన్నాయి. ఈ యొక్క శుక్రుడు గురువు ఇద్దరు కూడా మనకి దశమ భావంలో ఉన్నారు కాబట్టి కొంచెం శుక్ర గురువుల కంజంక్షన్ అంత మంచిది కాదని అనిపిస్తోంది. మిథున రాశిలో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వచ్చు వృత్తిలో. అయినప్పటికీ కూడా ఏమైనప్పటికీ కూడా ఇక్కడ శనైశ్వరుడు ఏదో రకంగా మిమ్మల్ని నిలబెడతాడు కాబట్టి, రాహు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు కాబట్టి ఎటువంటి ఆపద లేదు, హ్యాపీగా గడిచిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. 11వ భావంలో చాలా ఆలోచన బాగానే ఉంటుంది, మీ వాక్శుద్ధి బాగానే ఉంటుంది, రకరకాలైనటువంటి ఆలోచనలతో ప్లానింగ్స్ వేసి ముందుకు నడిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ కుజుడు మాత్రం లగ్నంలో కనపడదు. ఆపదలు కలగకుండా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఆపరేషన్లు జరగవచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదాలు జరగవచ్చు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా. ఇక్కడ ఏమవుతుందంటే శనైశ్వరుడేమో కుజుడిని చూడటం, కుజుడేమో శనైశ్వరుని చూడటం, దీనివల్ల ఏమవుతుందంటే ఇది అగ్నిమాత దోషం అంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే సరిపోతుంది. ఇకపోతే సెప్టెంబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ ధనాదాయం బాగానే ఉంటుంది, ఇల్లు పదిలంగానే ఉంటుంది. ఆ తర్వాత శత్రురోగ రుణక్షేత్రాలు కూడా ఏమౌండవు, ఆపదలు కలగకుండా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత అక్టోబర్ మాసంలో కూడా ఇంచుమించు అలాగే ఉంది, జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. కానీ కుజుడు పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి, అంటే తులారాశిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఏమి ఆపదలు మాత్రం ఉండవు. మిగతా విషయాలన్నీ కూడా సక్రమంగా ఒక అర్థవంతమైనటువంటి రీతిలో ఉంటాయి, శుభకరంగానే ఉంటాయని మనం నవంబర్ మాసంలో ధైర్యం అనేటువంటిది ఇన్వడిస్తుంది. ఆ తర్వాత సంతానం బాగా అటువంటి కళస్త్ర పరిస్థితి కూడా బాగుండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత డిసెంబర్ మాసంలో కనుక తీసుకుంటే ధనాదాయం బాగానే ఉంటుంది, ఇల్లు పదిలంగానే ఉంటుంది, శత్రురోగ రుణేమో ఉండవు. చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆనందాలని శుభాలని అనుభవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జనవరి, ఫిబ్రవరి, ఆ తర్వాత మార్చి, ఈ 3 మాసాల్లోనూ 2026వ సంవత్సరంలో కూడా ధనాదాయం బాగానే ఉంటుంది, ఇల్లు పదిలంగానే ఉంటుంది, శత్రు రోగ రుణాలు ఏమీ ఉండవు, ఆనందంగా గడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా విశ్వాసనామ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆనందంగా గడిపేస్తారనే చెప్పవచ్చు. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.